ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృత్స్నం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. ఆతుర సన్యాసం లక్షణం ఏంటంటే మహా విపత్తు వచ్చినప్పుడు కానీ ఆతుర సన్యాసం తనకు తానే సన్యాస భావం ప్రకటించితే వాడికి ముక్తి లభిస్తుంది. ఒకవేళ విపత్తు దాటిపోయి బ్రతికే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సన్యాసం అంటే మరో జన్మ గనక సన్యాసం అనేది. వాడు సన్యాసం స్వీకరిస్తానంటే ఆ జన్మ మరణించినట్లే కనుక మరి మరణం ఉండదు. వాడు సన్యాసం మళ్ళీ జీవిస్తాడు ఉంది. అందుకే ఆతుర సన్యాసం తీసుకుంటే బ్రతికే అవకాశం కూడా ఉంది. కనుక బ్రతకాలను పరిస్థితివాడు ఆతుర సన్యాసం అంటే మళ్ళీ ప్రమాదం. అయితే ఆతుర సన్యాసం తీసుకుని మళ్ళీ బ్రతికేడా మళ్ళీ సంసారంలోకి వెళ్ళకూడదు. దీన్ని నారాయణ తీర్థులు కదే చాలా ఆయన పేరు అసలు గోవింద దీక్షితులు. ప్రవాహంలో భార్యను చూద్దామని బయలుదేరిన వాడు కృష్ణానది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఆతుర సన్యాసం తీసేసుకున్నాడు. అదృష్టవశాత్తు ఒడ్డున పడ్డాడు. అమ్మ మళ్ళీ మా ఆవిడ దగ్గరికి వెళ్ళడం చల్లలేదు. సన్యాసం ప్రకటించాడు కనుక సన్యాసంలో ఉండిపోయాడు. అది ఆతుర సన్యాసం అంటే ఇది. ఈయన ఆతుర సన్యాసం తీసుకున్నాడు. కానీ ఆతుర సన్యాసం తీసుకుని బ్రతికితే సన్యాసి కింద చలామణి కాకూడదు, సంసారంలోకి రాకూడదు. అప్పుడు ఒక సన్యాసి వద్దకు వెళ్ళి దీక్షా సన్యాసం స్వీకరించాలి. అప్పుడు అతనికి ప్రమాణం ఉంటుంది. ఇంత సంప్రదాయం ఉందండి సన్యాసానికి. అసంప్రదాయంగా కాషాయాలు పట్టు వేసుకు తిరిగే వాళ్ళ వల్ల సమాజానికి ప్రమాదము. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండే కాలం కలియని దాని వ్యాసం చెప్పాడు కనుక నేను దాని జోలికి వెళ్ళట్లేదు. శంకరుడు సంప్రదాయ పాలన చూడండి ఎంత చక్కగా ఉందో. కానీ దీక్షా సన్యాసం స్వీకరించాలి. ఎవరి దగ్గర స్వీకరించాలి? మనసులో నిశ్చయించుకున్నాడు ఆయన. గోవింద భగవత్పాదులు ఆయన చెప్పలేదు. ఎవరో కాలుడు వచ్చి అక్కడికి వెళ్ళవయ్యా అడ్రస్ ఇస్తాను చెప్పలేదు ఆయనకి. ఆయన బయలుదేరాడు. దీన్ని బట్టి శంకర సాక్షాత్ సంప్రదాయాన్ని అవతార పురుషులందరూ పాటించారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ నేను అవతార పురుషులు కానీ ఏదైనా చేసినా పర్వాలేదు అని ఎవ్వడూ అనలేదు. కనుక నిజంగానే గురువు అంటే ఎవడు సంప్రదాయ పాలన చేస్తాడో వాడు గురువు, ఎవడు సంప్రదాయ వాక్యం చెప్తాడో వాడు గురువు. అంతేగాని ఆ గురుగారికి చాదస్తే ఎక్కువండి అంటే వాడే అసలు గురువు అండి. ఇది తెలుసుకోండి. ఇక్కడ సంప్రదాయ పాలన అంటే అలా ఉంటుంది. ఇక్కడ మొత్తానికి మహానుభావుడు బయలుదేరి వచ్చేసాడు ఇక్కడికి. ఇంత నర్మదా తీరానికి వచ్చి అక్కడ ఒక గుహలో ఒక ఆయన ఉన్నట్ట. ఈ గుహ మామూలు మనం వెళ్తే ప్రతి గుహలో తొంగి చూసినా దొరకడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని అప్పుడు వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే అంత రాతిలో గుహ రంధ్రం ఎంత ఉందంటే ప్రాదేశ మాత్ర వివరం అన్నాడు. ప్రాదేశ మాత్రం అంటే జుట్టెడును కొలత ఇది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడున్న భాగాన్ని ప్రాదేశం అంటారు. ఇక్కడ ఈ ప్రాదేశం మాత్రం రంధ్రం ఉందట ఆ రాతికి. అది గుహను ఎవడైనా అనుకుంటాడండి, ఒక చీలిక అనుకుంటాడంతే. కానీ మహానుభావుడు అక్కడ నిలబడి స్తోత్రం చేశాడు ఇక్కడ స్వామివారిని. ఆయన కష్టం అన్నాడు. అనగానే ఏం చెప్పేది స్వామి అంటూ మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం తానేమిటో ప్రకటించాడు. అప్పుడు ఈ లోపలికి వెళ్ళాడు, ఆయన బయటకు వచ్చాడు. కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇక్కడ చూసుకొని అప్పుడు శాస్త్రబద్ధమైన సన్యాసాన్ని ప్రసాదించాడు. కనుక శంకరులు వచ్చి దీక్షా సన్యాసం స్వీకరించి శంకరాచార్య అయిన చోటు మనం ఉన్నటువంటిది. అటువంటి పవిత్రమైన స్థలం. ఇక్కడ చెప్పదలుచుకుంది గుహ గుప్త స్థానం. ఇలాంటి గుప్త గుహలు ఎన్నున్నాయో. పైగా అక్కడ ఉన్నటువంటి ఆదిశేషుడు పతంజలిని స్తుతించాడు గోవింద భగవత్పాదుల వారిని. 1000 పడగల ఆదిశేషమూర్తి జ్ఞానస్వరూపుడు ఆయనే గోవింద భగవత్పాదుల వారుగా ఉన్నారు అంటాడు. ఇక్కడ సత్పాను కొట్టు ఉన్నది. ఎంత విస్తారమైన సత్పానో రంధ్రం చూసుకుని లోపలికి వెళ్ళిపోకూడదు పుట్టలోకి. అలా వెళ్ళిపోయాడు ఆయన. పైగా యోగశక్తితో అలా వెళ్ళగలిగేటువంటి మహాత్ములు ఈ దేశంలో కొదవలేదు. అలాంటి ఎందరు మహాత్ములు ఇక్కడ ఉన్నారు. అది ఇలాంటి చోట తిరగడం గొప్ప యోగం. ఇక్కడ నదీ తీరంలో కూర్చోవడం గొప్ప యోగం. ఇది బాగా గుర్తుపెట్టుకుని సాధన చేయాలి. అంతేకాదు అలాంటి సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత కూడా కొంతకాలం సాధన చేశారు ఆయన. ఇక్కడ గురు సన్నిధిలో సాధనకు అంత గొప్పది కనుక అక్కడే నిరంతరం కూడాను సన్యాసం ఏం చేయాలో చేశాడు. మహావాక్యములు మననం చేసుకోవడం, ప్రణవ జపం ఇవి చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ స్థితిలోనే నర్మద నది పొంగుకొచ్చింది. ఆ పొంగుకొచ్చినప్పుడు అందరూ కూడాను ఇక్కడి మహానుభావుడు ఉన్నాడని తెలుసు కనుక ఎవరు గోవింద భగవత్పాదులకు వచ్చి రక్షించండి అన్నారు. మహాత్ముల సమీపంలో ఉంటే ప్రజలు గీతి బాధలు కూడా లేకుండా చేయగలరు తపశ్శక్తితో. అదే తపశ్శక్తి సంపన్నులు ఎంత పెరిగితే ఆ దేశానికి అంత క్షేమం అండి. ఇక్కడ
మొత్తానికి వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేద్దామని వస్తే ఈయన కనబడ్డాడు, బాబు నర్మద ముంచెత్తుతుందని. వాళ్ళకి ప్రమాదం కంటే లోపల సాధనలు సమాధులు ఉన్నారు గురువుగారు, ఇబ్బంది కలగకూడదని కమండలం పెట్టి మొత్తం నర్మదని లాగి వేశారు ఆదిశంకర భగవత్పాల్ వారు. ఇచ్చోటనే అది ఇక్కడ మాటి మాటిగా స్మృతి తెచ్చుకోవాలండి. కొంత దూరం వెళితే మహేశ్వర తీర్థం మాహిష్మతి, అక్కడే మండన మిశ్రుడితో వాదన చేసి అద్వైతం యొక్క పరాకాష్ఠ దశని పరమము అద్వైతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి మండన మిశ్రుని సురేశ్వరాచార్యులుగా మార్చినటువంటి గొప్ప చోటు ఈ నర్మద తీరం. అంటే సన్యాస దీక్ష తీసుకుని మళ్ళీ వెళ్ళి దిగ్విజయం చేసుకొచ్చి మళ్ళీ వచ్చాడు ఆయన మండన మిశ్రుడి కోసం ఇక్కడ. అలాంటి ఆయన నర్మదపై అష్టకం రచించడమే కాకుండా జ్యోతిర్లింగ స్థితిలో ఓంకారేశ్వరుని ఎలా కీర్తించారో మనం రోజు చెప్పుకుంటున్నాం. అలాంటి మహాత్ములకు కూడా ఈ సమయంలో నర్మదా తీరంలో మనకు లభించినటువంటి ఆచార్య స్వామికి నమస్కారం చేసుకుంటున్నాం. మొత్తానికి ఇటువంటి సుమా నర్మద గొప్పతనం. అయితే అశ్రద్ధధానా పురుషా నాస్తిక్యం ఘోరమాశ్రితా పతంతి నరకే ఘోరే ఇత్యాహ పరమేశ్వర. అయితే సాధనకి కావలసింది ప్రధానంగా శ్రద్ధ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ అంటే ఇవన్నీ ఉన్నాయో లేదు ఎవడు చూడొచ్చాడండి, అది అశ్రద్ధ. శ్రద్ధ అంటే నర్మది ఎంత గొప్పది, ఇక్కడ ఓంకారేశ్వరుడు ఉన్నాడు, మహేశ్వరుడు ఉన్నాడు, ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది అని విశ్వాసం పేరు శ్రద్ధ అన్నాడు ఇక్కడ. కనుక ఏ తీర్థమైన క్షేత్రమైనా అశ్రద్ధధానులకు ఫలించదు. ఎవరు అశ్రద్ధతో ఉంటారో వాళ్ళకి ఫలించదు. శ్రద్ధ ఉంటూ ఆస్తిక్యం ఉంటుందో వాళ్ళు మాత్రమే తరిస్తారు. ఎవరు నాస్తికులో ఎవరు అశ్రద్ధధానులో వారు మాత్రం తరించే అవకాశం లేదు, వారు నరకాల్లో పడతారు. సుమా నర్మదాం సేవతే నిత్యం స్వయం దేవో మహేశ్వర. అంతెందుకయ్యా, ఈశ్వరుడే నర్మదని నిరంతరం సేవిస్తాడు, ఇంకేమున్నది. అటువంటి తేన పుణ్యనది జ్ఞేయ బ్రహ్మహత్యాపహారిణి, అటువంటి దివ్యమైన నది నర్మదా నది తీర్థం సుమా అంటూ వివరించి నర్మద గొప్పతనం ఎంత చక్కగా చెప్పాడు. ఆడ తర్వాత మరొక పెద్ద గ్రంథంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అంటే కొత్త పుస్తకం తెచ్చేమనుకోవద్దు. ఈ పెద్ద గ్రంథం ఇందులో ఉన్నది, దేనికదే పెద్ద గ్రంథం. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని ఒకసారి సమీక్ష చేసుకుంటే ప్రథమ దివసంలో కూర్మరూపి అయిన విష్ణువు రావడం, విష్ణుతత్వం లక్ష్మీతత్వం అంతా ఒక భాగం దానికదే. ఆ తర్వాత మనం ప్రస్తావన చేసుకున్న దాంట్లో రుద్రుడు ఆవిర్భావం, రుద్రతత్వం అంతా వచ్చింది. అమ్మవారి గురించి చెప్పినది అత్యంత ప్రధానమైన అంశం, దేవీ మహాత్మ్యం అనే పేరుతో. అక్కడ హిమవంతుని పుత్రికగా రావడం, విరాట్ రూపం చూపించడం, మళ్ళీ సౌమ్య రూపం ధరించడం, ఈ సన్నివేశాలు చాలామంది గుర్తుంటాయే కానీ అమ్మ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ప్రధానం అది. అది ఇతర ప్రాంతాల్లో మనం ఉన్నట్లయితే సాయంత్రం ప్రవచనం మినిసేమన్న లోకంలో ఉంటాం కానీ గుర్తుండదు. ఇక్కడైతే అలాంటివి గుర్తుంచుకునే అవకాశం ఉంటుందని ఇక్కడ చెప్పుకున్నాం. అయినా గుర్తులేదంటే నమో నమః. అప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నేను సమీక్షలా చెప్తూ ఉన్నప్పుడు అమ్మవారు చెప్పిన మాటలు అక్కడ ప్రమాణం. అందులో పూర్ణ బ్రహ్మ విద్య ఉన్నది. బ్రహ్మం అంటే ఏమిటి, అది పొందడానికి కోసం మానవ జన్మ మాత్రమే ఉపయోగిస్తుంది. అలాంటి జన్మ పొందేక సార్థకపరచుకోవాలి. ఏ విధంగా బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. శుద్ధమైన బ్రహ్మతత్వము విశ్వాన్ని సృజించి నడిపించేది అదే కనుక విరాట్ రూపముగా ఉన్నది. అది భక్తులను అనుగ్రహించడం కోసం ఉపాస్య రూపంగా ఉన్నది. నువ్వు మనస్సు దేనియందు లగ్నమయ్యిందో, ఉపాస్య రూపమునందో విశ్వరూపమునందో శుద్ధ బ్రహ్మమునందో నీ మనస్సు దేనియందు లగ్నమైందో దానినే తన్నిష్ఠుడివై తత్పరాయణుడివై నీదైనటువంటి ధర్మాన్ని తదర్పణ బుద్ధితో చెయ్యు, నువ్వు తరించిపోతావు. తరించిపోవడం అనేది ఎలా తెలుస్తుందంటే నువ్వు అలా ఉపాసిస్తున్న బ్రహ్మము నీ ఆత్మకు భిన్నము కాదు అనే స్థితి లభించడమే సిద్ధి, అది మోక్షము. ఇది గుర్తుపెట్టుకోండి. మోక్షం అంటే నాలో ఉన్న ఆత్మతత్వము ఆ బ్రహ్మమునకు భిన్నము కాదు, అదే ఇది. ఆ స్థితి అనుభవానికి రావడాన్ని మోక్షం అంటారు. మోక్షం అంటే ఇది నిర్వచనం. అది శుద్ధ బ్రహ్మతత్వం తెలుసుకుని అది నేనని కరిగిపోయేవా సంతోషం. కానీ నేనుని ఆ శుద్ధ బ్రహ్మమును విశ్వరూపంగా భావించి ఉపాసించావా అది సంతోషం. లేదా సగుణ బ్రహ్మముగా భావించి నేను దానికి అర్పణ చేసేసావా నేను అందులో కరిగిపోతుంది. మొత్తం నేను కరిగి అది మిగిలిపోవడమే అత్యంత ముఖ్యం. కనుక ఆ భిన్న స్థితి ఎలాగైనా సంపాదించు, అలాగైనా సంపాదించు. మొత్తం సారం అనేది ఇక్కడ. ఒకవేళ తేటగా అర్థం చేసుకుంటే ఏమీ పెద్ద కష్టమేం లేదు. నాకు అర్థం కాలేదంటే పూర్వపాపం అంత ఎక్కువ ఉందని అర్థం, మరి ఏమీ లేదు ఇక్కడ. కాస్త తేలిగ్గా బుద్ధి పెడితే అర్థమయ్యే విషయం ఇక్కడ. నీ మనస్సు శుద్ధ బ్రహ్మను అర్థం చేసుకోగలదా? సర్వము విశ్వేశ్వరుడైన ఎరుకుందా? రెండూ సాధ్యం కాకపోతే ఇదిగో నా యొక్క సగుణ స్వరూపం ఉంది, శాస్త్రమును వర్ణించిన ఉపాస్య రూపం, దాన్ని భావిస్తూ తన్మంత్రము తన్నామము. మంత్రం కూడా నామమే. ఇది రహస్యం. మంత్రం అక్షరాలు కావు. అక్షరాలని ఎవరిని నిర్దేశిస్తున్నాయి? ఆయన్నే కదా. దాన్ని నిర్దేశించే శబ్దాన్ని నామం అంటాం.
కనుక నామం మంత్రమే, మంత్రం నామమే, రెండూ కూడా. దాని నిష్ట కలిగి గురుపదిష్ట మార్గంలో ఆరాధన చేయి తరించిపోతా. ఎంత సులభమైన ఉపాయం ఇది! అమ్మవారు చెప్పిన మాటల సారం ఒకసారి స్ఫురణలోకి తెచ్చుకుంటున్నాం. తదనంతరం వచ్చిన వృత్తాంతంలో కూడాను మనకి కృష్ణుడు చేసిన పని ఇత్యాదులన్నీ ఆ తత్వాన్ని మనకు బోధిస్తున్నాయి. అలాంటివన్నీ చెప్పిన తర్వాత ఒక మహాగ్రంథం ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది. ఈ మహాగ్రంథమే కూర్మపురాణం చెప్పాలని ప్రేరేపించిన అంశం. విశేషమైనటువంటి గ్రంథం, 11 అధ్యాయాల గొప్ప గ్రంథం. ఇంతవరకు చెప్పిన జ్ఞానం అంతా ఒక అధ్యాయం 2 అధ్యాయాలతో అయిపోయింది. ప్రతి చోట ఉన్న వాటిలో కొంచెం విస్తారం అమ్మవారు చెప్పినదే. ఎందుకంటే అమ్మవారి పుట్టుక, అమ్మవారివన్నీ చెప్పుకున్నాం కనుక, పైగా ఎలా ప్రారంభించాడు, శివుని యొక్క శక్తి ఏమిటో చెప్తూ, ఆ శక్తి ఎన్ని రూపాలు ధరిస్తుందో చెప్తూ, అన్ని రూపాల శక్తే దాక్షాయనగా వచ్చి తర్వాత హిమవత్పుత్రిగా వచ్చింది చెప్తూ మొదలుపెట్టాడు. ఇక్కడ అది ఆ క్రమంలో తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ గ్రంథం 11 అధ్యాయాల గ్రంథం. దీని పేరు ఈశ్వర గీత అని అంటారు ఇక్కడ. అయితే పురాణ సంప్రదాయం మీద గౌరవం ఉంటూ ఇది ముందొచ్చిందా అది ముందొచ్చిందా అని కుతర్కాలు లేకుండా ఆలోచిస్తే అన్ని గీతలకి మూల గీత ఇది. మనం చదువుతున్న సర్వగీతలు, మీరు భగవద్గీత మొదలు గుర్తుకొస్తుంది. మనకి చదివేరా లేదని అడగలే, భగవద్గీత మొదలు గుర్తుకొస్తుంది. కానీ ఒక్క భారతంలోనే ఎన్నో గీతలు ఉన్నాయి. భగవద్గీత మాత్రమే కాకుండా హంసగీత ఇత్యాది గీతలు చాలా చాలా. ఒక్క శాంతి అనుశాసన పర్వాల్లోనే కేవలం బ్రహ్మ విద్యను చెప్పే గీతలు చాలా ఉన్నాయి. గీత అంటే ఒకటే డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ విద్య దేని యందు చెప్పబడుతుందో దాన్ని గీత అంటారు. ఇదే నిర్వచనం. కానీ భగవద్గీతలో కథలు లేవండి అంటూ ఉండవు, దాని పేరు బ్రహ్మ విద్య. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆచారాలు, ఈ డిస్కషన్ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ దాటేసిన తర్వాత వచ్చింది. దాటేసిన తర్వాత ఇవన్నీ పాటించాక అని అర్థం. దాటేసాకంటే వదిలేసాక కాదు. ఇక్కడ వదిలేయాలన్నా పట్టుకోవాలి కదా. నా కర్మణ అప్రజయ అని ఎప్పుడన్నాను, కర్మలన్నీ చేసిన తర్వాత చిత్తశుద్ధి ఏర్పడ్డాక. కనుక గీత అంటేనే బ్రహ్మ విద్య. చాలామంది గీత ఉపన్యాసాలు ఏంటంటే ఏం చెప్తే అర్థం కాలేదంటే అమ్మయ్య సరిగ్గా చెప్పానని అనుకుంటాను. నేను అంత తేలిగ్గా అర్థమైతే భగవద్గీత కాదు, గీత కాదు. మనం బాగా అర్థమయ్యేటట్టు చెప్పాడంటే సరైన చెప్పలేదు వాడు అర్థం. నేను ఎంటర్టైన్ చేస్తూ నువ్వు నవ్వించేటట్టు కథలు కబుర్లు చెప్పి కాలక్షేపం చేశాడు. అసలు కృష్ణకి హృదయం చెప్పలేదు, చిలవల పొలవ చేసాడు అంతే ఇక్కడ. అందుకే భగవద్గీత ఆధారంగా విద్య ఎలా ఉండాలి, ఉద్యోగాలు ఎలా చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి కొందరు చెప్తూ ఉంటారు. ఇక్కడ అయ్యయ్యో అనిపిస్తుంటుంది. కృష్ణుడు అదే చెప్పడానికి చేశాడు. ఏదో ఉంది ఆ రహస్యం. అది సంప్రదాయబద్ధమైన శిక్షణతోనే భగవద్గీత అధ్యయనం చేయాలి. ఇక్కడ ఇది సర్వోపనిషత్ సారభూతం. అసలు గీతలన్నిటికీ ఉపనిషత్ సారం అనే పేరు. అది ఆశ్చర్యం. ఏ గీత చూడండి, గీతాసు ఉపనిషత్సు. ఇప్పుడు ఈశ్వర గీతలో కూడా ప్రతి అధ్యాయం చివర బ్రహ్మ విద్యాయాం అంటాడు. బ్రహ్మ విద్యాయాం, యోగ విద్యన్న బ్రహ్మ విద్యన్న వేదాంత భాషలో ఒకటి. మన యోగ విద్య అంటే పతంజలి యోగం, వీటి వైపు వెళతాం మనం. బ్రహ్మ విద్యాయాం, ఇది బ్రహ్మ విద్య. అయితే ఉపనిషత్తులు ఒకవేళ గురువుల శిక్షణలో చదువుకుని ఉంటే అప్పుడు ఈశ్వరికి చదివారనుకోండి, ఉపనిషత్ వాక్యాలు పుంఖాలుగా దొర్లుతూ కనబడుతుంటాయి. ఇందులో నర్మదా నదిలో శివలింగాలు దొరికినట్లు అలా ఉపనిషత్ వాక్యాలు దొరుకుతూనే ఉంటాయి దీని నిండా. మీకు ఎన్ని ఉపనిషత్తులో ఎక్కడ మాండుక్యం, ఎక్కడ శ్వేతాశతరం, ఎక్కడ ముండకం, ఎక్కడ ఐతరేయం, ఎక్కడ తైత్తరీయం, ఎక్కడ ఈశావాస్యం, అది రీసెర్చ్ కూడా చేయొచ్చు. మొత్తానికి 11 అధ్యాయాలు రుద్రసంఖ్యతోనే ఉంది. 11 అధ్యాయాల ఈశ్వర గీత మొత్తం సారాన్ని మనకు అందిస్తుందండి. ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ విశేషమైనది. అది ఒక్కటి చాలన్నట్లుగా రాశారు. అదేమిటో అన్నీ అలాగే ఉంటాయి. ఇది ఒక్కటి చాలన్నట్లు, ఇది ఒక్కటి చాలన్నట్లు ఎన్నో ఇచ్చిన సనాతన ధర్మం ఒక్కటి చాలు మన బదులు ధరించడం. అయితే మనిషికి ఒకటే చెప్తుంటే విసుగొస్తుందిట. అది వ్యాసుడికి తెలుసు. అందుకే వెసల్స్ మార్చాడు ఆయన. అమృతం మాత్రం ఒక్కటే. అలాగే ఇక్కడ ఈశ్వర గీత, మరొకతోటి కృష్ణ గీత. చివరికి చెప్తాడు వ్యాసుడు, ఈశ్వరుడు చెప్పిన ఈ గీతనే తదనంతర కాలంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. దీన్ని బట్టి రహస్యం ఏంటంటే గీతలకు కూడా గీత అయినటువంటిది అని అర్థం. ఇక్కడ అంటే ఒకే పరమాత్మ ఆ రూపంతో చెప్పాడు, ఈ రూపంతో చెప్పాడు అంతే. ఇక్కడ ఆ మాటకు వస్తే ఇదంతా చెప్తున్న కూర్మరూప విష్ణువు బ్రహ్మగీత తప్ప ఏం చెప్పాడు కనుక ఇదే విష్ణుగీత, ఇదే శివగీత. విష్ణువైన శివుడైన ఈశ్వరుడు ఒక్కడే, అది ఈశ్వర గీత. నువ్వు ఉపాసించే దైవం ఏం చేస్తుంది, ఇక్కడ కొంచెం రహస్యం అండి. నువ్వు ఉపాసించే దైవం ఏం చేస్తుందంటే నీకు కావలసింది ఇవ్వడమే కాదు, నీకు అవసరమైనది ఇస్తుంది. చాలా ప్రధానం ఇక్కడ. నువ్వు ఉపాసన ప్రారంభ దశలో ఏవి ఫలితాలు కావాలి,
గొప్ప మిరాకిల్స్ జరగాలని ప్రారంభిస్తావు. అలా అనుకుంటున్నావా? సరే ప్రారంభించంటాడు. అనుగ్రహించి దలుచుకున్నాడు ఈశ్వరుడు. గురు రూపంలో మంత్రము ఇది ఇస్తాడు, ఉపాసన మార్గం నువ్వు చేస్తూ ఉంటావు, నీకు ఇస్తూ ఉంటాడు మిరాకిల్స్, నువ్వు తృప్తి పడతావు, ఆయన తృప్తి పడ్డు. సరిపోదు ఇది అంటాడు ఇక్కడ. కానీ కొంతకాలం, ఇంకా ఎంతకాలం, కానీ కొంతకాలం, ఇంకా ఎంతకాలం, రా పైకి రా అంటూ నీకే వైరాగ్యం కలిగేటట్టు చేసి నేనేమిటో నీకు శుద్ధతత్వం చెప్తాను. నేనేమిటో చెప్పడం అంటే నువ్వేమిటో చెప్పడమే అంటాడు ఇక్కడ. నన్ను తెలుసుకోవడం అంటే నిన్ను తెలుసుకోవడమే. బ్రహ్మజ్ఞానం అనగా ఆత్మజ్ఞానం అనగా ఒక్కటే. నిన్ను నువ్వు తెలుసుకున్నట్టు బ్రహ్మముడు తెలుసుకుంటాను. నన్ను తెలుసుకోవాలని నువ్వెవడవే చెప్పడానికి? నేను ఎప్పుడు పుట్టానో నాకు హిస్టరీ తెలుసు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేసిన ఘనకార్యాలన్నీ నాకు తెలుసు. ఆత్మజ్ఞానం ఉంది, దాని ఆత్మజ్ఞానం అనరు ఆయన. నువ్వేమిటో తెలుసుకున్నావు అనుకో నేనే అది, నేనేమిటో తెలుసుకున్నావు అనుకో నువ్వే అది. పేరు మార్చాడు, బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం అది అంతే. అది తెలియజేస్తాడు. అప్పటి వరకు నువ్వు ఉపాసించే దైవం ఊరుకోదు, తెలుసుకో ఇక్కడ. ఎందుకంటే చిన్నపిల్లాడు ఎల్కేజీలో ఫస్ట్ మార్క్ తెచ్చుకుని అమ్మా నాకు ఫస్ట్ ర్యాంక్ అనగానే భలే భలే అని తృప్తిపడదు. కావాలంటే అప్పుడు ఒక స్వీట్ ఇస్తుంది అంతే. కానీ ఆ చదువుతో ఆపేది, ఇంకా పైకి తీసుకొస్తుందమ్మా. నువ్వు ఉపాసించే ఈశ్వరుడు కూడా అంతే చేస్తాడు. నీకు వచ్చిన వాడితో ఊరుకోడు, ఇంకా నిన్ను శుద్ధి చేస్తాడు. అంటే నిన్ను తెలుసుకోవాలి లేదా నన్ను తెలుసుకొని ఆకలి పుట్టిస్తాడు ఆయన. అది భక్తితో పరమేశ్వరుని మీరు ప్రేమగా ఉపాసిస్తూ ఉంటే నీకు వివేక వైరాగ్యాలు కలిగిస్తాడు. వెంటనే కాదు, రేపోమో ఇంకా కలిగించడండి అంటే తొందరపడికిస్తాడు. అవునా లేదా? నువ్వు ఎప్పుడు మెచ్చురేవో ఆయనకు తెలుసు, నీకు తెలియదు. నీ పక్వత నెరిగి పక్వతనిచ్చి అప్పుడు ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశించిందే గీత అనిపించుకుంటుంది. నువ్వు గణపతిగా ఉపాసించవనుకో కొంతకాలం అయ్యాక బ్రహ్మమే ఆయన కనుక గణపతిగా నీకు జ్ఞానం ఇస్తాడు. అది గణేష గీత. సూర్యుడు ఉపాసించామనుకో సూర్యుడు అనూరుని నిమిత్తంగా చేసుకుని జ్ఞానం ఇచ్చాడు, సూర్య గీత. అమ్మవారి గీత చెప్పింది హిమవంతుడికి. ఎంత తపస్సు చేస్తే ఆవిడ పుత్రిక పొందాడు, ఆవిడ ఊరుకుంటుందా? నీకు పుత్రిక కలిగాను కనుక నీకు మోక్షం గ్యారంటీ అనలేదు. నీకు జ్ఞానం వస్తేనే మోక్షం కనుక నేను ఇస్తాను. అది తెలుసుకోవాలి ఇక్కడ. నువ్వు ఉపాసించేదేమో ప్రేమ ఎక్కువైపోయి నీకు జ్ఞానం ఇస్తాడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అది భక్తి వల్ల జ్ఞానం అంటే ఇది అర్థం. ఎవరిస్తారు? ఆయనే ఇస్తాడు, ఇంకెవరో ఇవ్వరు. యమే వేషభృణితే తేన లభ్య. అలా ఒక్క రూపంతో ఇస్తాడు. కానీ ఇన్ని గీతలు ఎందుకు అయ్యా అంటే వాడు సగుడముగా ఉపాసించిన బ్రహ్మమే కనుక బ్రహ్మం అంటే ఏంటో చెప్తుంది, అది గీత అవుతుంది. అది తెలియక రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరి ఒక్క గీత తీసుకుని ఇమిటేషన్ గీతలు ఇవన్నీ అంటాడు ఇక్కడ. ఎవరికి వాడి సిద్ధాంతాలు చేసేయడమే. వీడికి తెలిసిన యుగజ్ఞానం ఎంత, కల్పజ్ఞానం ఎంత. కనుక ప్రతి గీత ప్రమాణమే. ఒక్క మాట గుర్తుపెట్టుకోవడం చాలు. ఎందుకంటే మీరు భగవద్గీత చదివి గీత చదివితే అవే విషయాలు కనబడతాయి ఇందులో. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే బ్రహ్మవేత్తలు ఏం చేస్తారంటే ఆయువు ఉంటుంది వాళ్ళకి. అందుకే ఎలాగో ఆయువు ఉంది కనుక ఈ మధ్య కొత్త సినిమా రిలీజ్ చేసి వెళ్దాం అనుకోరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే చెవి పనిచేస్తుంది కనుక బ్రహ్మం గురించే వింటారట, నోరు పనిచేస్తుంది కనుక బ్రహ్మం గురించే అంటారట, మనస్సు పనిచేస్తుంది కనుక బ్రహ్మం మననం చేస్తారట. వాళ్ళు బ్రహ్మమే ఉంటారట. దాన్ని బ్రహ్మాభ్యాసం అంటారు ఇక్కడ. అది బ్రహ్మాభ్యాసం కాదు, బ్రహ్మానుభూతి అన్నారు ఇక్కడ. బ్రహ్మము పొందిన వాళ్లే నిరంతరం బ్రహ్మము గురించి వింటూ బ్రహ్మము గురించి అంటూ బ్రహ్మము గురించి అనుకుంటూ ఉంటే బ్రహ్మానుభూతి లేని నువ్వు అదే చెయ్యాలి. అదే వింటూ అదే అంటూ అది అనుకుంటూ బ్రతికితే అదే అయిపోతావు. ఒకటే మాట మళ్ళీ చెప్పరా? ఒకటే, అదే వింటూ అదే అంటూ అదే అనుకుంటూ ఉంటే అదే అవుతావు. కనుక నువ్వు బ్రహ్మం అవ్వడమే మోక్షం అని చెప్పినప్పుడు నీకు మోక్షం కావాలనుకుంటే నువ్వు చేయవలసిన పని బ్రహ్మమునే వింటూ బ్రహ్మమునే అంటూ బ్రహ్మమునే అనుకుంటూ ఉండాలి. ఎంతవరకు? బ్రహ్మము నువ్వు అయ్యే వరకు. అంతే ఇక్కడ. కానీ బ్రతుకంతా ఏం చేయాలి? బ్రహ్మాభ్యాసం చేయాలి. చేస్తున్నాం కానీ మధ్యలో ఏవో లాగుతుంటాయండి, పోల్చేవన్నమాట. అది పోల్చడం కూడా దృష్టి పడి లాగుతున్నాయని తెలియకుండా లాగబడుతుంటాం. పోల్చావు కదా, దాని మీద వైరాగ్యం పెంచుకోండి ఇక్కడ. బ్రహ్మము తప్ప ఇంకొక దాని వైపు మనస్సు వెళ్లకుండా ఉండాలంటే దాని మీద వైరాగ్యం పెట్టుకో. వైరాగ్యం పెట్టుకోవాలంటే దోష దర్శనం చేయన్నాడు ఇక్కడ. ఇవన్నీ ఇందులో చెప్పబోయేవి నేను క్లుప్తంగా చెప్తున్నాను. దోష దర్శనం అంటే దేని మీద మమకారం చేత నువ్వు బ్రహ్మ విచారం నుంచి పక్కకు పోయేవో దాని దోషాన్ని తెలుసుకో, నువ్వు వదిలేస్తావు. ఒక వ్యక్తి ఒక విషయము వాటి వైపు వెళితే వాటి వల్ల వచ్చే దుఃఖాలు ఎలాంటివో ఆలోచిస్తే నీకే వైరాగ్యం కలగాలి. కలగలేదా నీ దౌర్భాగ్యం. దానికి ఏం చేస్తావు ఇక్కడ? వైరాగ్యం దౌర్భాగ్యం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. కానీ పనికిమాలిన విచారాలు వాటి వల్ల లాభం లేదు. అరే అంత చక్కగా సుఖంలా అనిపిస్తుంటే ఎలా విడిచిపెడతావండి? నువ్వే అన్నావు సుఖంలా అని. సుఖం కాదు. ఎలా విడిచిపెడతామంటే ఒక ఉదాహరణ చెప్తారు శంకర భగవత్పాల్ వారు. మీకు ఇష్టమైన క్షీరాన్నం, దాని మీద నెయ్యి వాసన వస్తుంది,
తాగుదావులు పట్టుకున్నారు. ఒక మిత్రుడు వచ్చి చెప్పాడు, అరే బాబు దాని విషం పడగా చూసాను ఆయన అన్నాడు. ఏం చేస్తాం? అలాగే విషయ దోష దర్శనం చేయడం వల్ల వాటి మీద వైరాగ్యం కలుగుతుంది అయ్యా అన్నాడు. ఇక్కడ అలా అన్నిటి నుంచి మనస్సు మరల్చాలి. వైరాగ్యం అంటే ఇంకొంచెం నిందించడం కాదు, బ్రహ్మ ఉపయోగం మనస్సు మరల్చడానికి వైరాగ్యం సహకారి. కేవల వైరాగ్యం పతన హేతు అన్నారు శంకర భగవత్పాల్ వారు. ఒట్టినే అన్నిటి మీద వైరాగ్యం కలిగితే డిప్రెషను, ఫ్రస్ట్రేషను, ఇంకా మానసిక రోగాల పేర్లు ఉన్నాయి. సిండ్రోమ్ అని పెడతారు చివరికి, డిజార్డర్. కనుక ఈ వైరాగ్యాలు పతన హేతువు. అదే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నారు గొప్ప మహానుభావులు, శ్లోకాలు రాసిన వాళ్ళు. చాలా జ్ఞాన వైరాగ్యం కలగాలి. జ్ఞానం, వైరాగ్యానికి ముందు కలిగే జ్ఞానం పేరు వివేకం. వైరాగ్యం తర్వాత కలిగే జ్ఞానం విద్వత్. తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు అనుభవ జ్ఞానం, ఇక్కడ వివేక జ్ఞానం. వివేక జ్ఞానం లేనిది సాధన లేదు. వివేకం అంటే ఆ బ్రహ్మమేమిటి, బ్రహ్మము కానిదేమిటో తెలుసుకో. దీనికి మరొక పేరు ఆత్మ అనాత్మ వివేకము. దాని తర్వాత కావాల్సింది వైరాగ్యము. దాన్నే బ్రహ్మవిద్య అంటారండి అన్నారు ఇక్కడ. కానీ పొందవలసింది అదే కనుక కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయాలి. అటెన్షన్. అందుకే సావధానమనా శృణు స్వైకాగ్రమనసా. ఈ పదాలు ఎందుకు చెప్తున్నానంటే, అది మార్కండేయుడు ధర్మరాజుతో అలాగే చెప్తాడు, వ్యాసుడు మహర్షులతో అలాగే చెప్తాడు, కృష్ణుడు ఋషులతో అలాగే చెప్తాడు. అంటే వాళ్ళు కూడా ఏకాగ్రంగా వినరన్నమాట అనడం కాదు. ఈ విద్య ఏకాగ్రంగా వినవలసిన విద్య అని అర్థం. ఇక్కడ మరొక ఆలోచన లేకుండా. కానీ విద్య దగ్గర ఉండవలసింది ఏకాగ్రత. ఎంత ఉపోద్ఘాతం! ఎందుకంటే రేపు ప్రారంభించబోయే ఈశ్వర గీత కోసం ప్రిపరేషన్. అందుకే అల్టిమేట్గా అక్కడికి వెళ్ళిపోయాం. అంటే ఇంతవరకు చెప్పింది అల్టిమేట్ కాదా, దేనికదే అల్టిమేట్. కానీ చివరికి గుర్తుపెట్టుకోవాల్సిన సబ్జెక్టు. చివరికి దేనికి చివర? వేదాలకు కూడా చివరి గుర్తుపెట్టుకోవాల్సిన అదే అంది. వేదాలకు చివరే అంతము, వేదాంతం అంటే అదేనైనా అన్నాడు. ఇక్కడ చివరికి మిగిలిన సారం అది. అంత పాలు పెట్టారు. పైన కొంతసేపు వదిలేస్తే మేగడ తేలుతుంది. అది ఆ క్షీరం యొక్క సారం. వేదాలనే క్షీరానికి వేదాంతం అనే మేగడ సారం. ఇంక నీ మనసులో తోడు పెట్టుకో, మథనం చేయి, చిలుక్కో. వెన్న దాకా పెడతావో, నెయ్యి దాకా పెడతావో నీ ఇష్టం మొత్తానికి. ఇక్కడ ఆ దివ్యమైనటువంటి బ్రహ్మ విద్యని అందించబోతున్నాడు. అందిస్తూ ఒకటే మాట చెప్తాడు, దీన్ని నిరంతరం ఎవడు అనుసంధానం చేస్తాడో వాడు జీవన్ముక్తులు అవుతాడని చెప్పాడు. బ్రతికొండగానే ముక్తి పొందిపోతా ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు? ఎవరు మనం భక్తితో నర్మదకు వచ్చి ఆరాధించి ఓంకారేశ్వరాన్ని ఎలుగెత్తి పిలిచామో ఆ స్వామి ప్రత్యక్షమే బోధిస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? ఆయన చెప్పమని ఎవరు కోరుకున్నారు? ఏమి చెప్పాడు? Now